వెల్కమ్ టు మాధవి కుకింగ్ స్కూల్. ఈరోజు విలంబరి పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావలసిన ఐటమ్స్: 1 కప్పు మైదా, 1 కప్పు పంచదార తీసుకోండి. ముందుగా మైదాని ఒక బౌల్లో వేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి. తర్వాత 2 స్పూన్లు డాల్డా వేడి చేసి దాంట్లో వేయండి. వేసి డాల్డా అంతా పట్టేలా కలపండి. తర్వాత వాటర్ పోసుకోండి. దీన్ని చపాతీ పిండిలా తయారు చేసుకోండి. చూడండి, దీన్ని పక్కన పెట్టుకోండి 10 నిమిషాలు. ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందాం. ఇప్పుడు కప్పు పంచదార వేసి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి దీన్ని తీగపాకం వచ్చే వరకు ఉడికించండి. ఇదిగో తీగపాకం వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో యాలకుల పౌడరు, 2 చుక్కలు నిమ్మరసం వేసుకోండి. ఒకసారి కలిపి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చపాతీ పిండిని పక్కన పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకుని ఇలా బౌల్స్ కింద చేసుకుని ఇలా చిన్న చిన్న వంటలు చేసుకోండి. ఈ సైజ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పూరీల్లో ఒత్తుకుందాం. ఇలా పలసగా చేసుకోండి. ఇదే సైజ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని చాకుతో ఘాట్లు పెట్టండి. చివరిదాకా పెట్టవద్దు, మధ్యలోనే పెట్టండి. చూడండి, దీంట్లో చూపించినట్టుగా పెట్టండి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేయండి. చివర్లు ప్రెస్ చేస్తూ మధ్యలో స్లోగా ఇలా ఫోల్డింగ్ చేయండి. చివర ప్రెస్ చేయండి. చూడండి, ఈ చివర్లు ప్రెస్ చేస్తే మధ్యలో మనం కట్ చేసినవన్నీ రేఖలు ఇలా కనిపిస్తాయి. మిగతావన్నీ అలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ దాంట్లో వేసుకోండి. వేగేటప్పుడు ఆ ఫ్లవర్స్ అన్నీ విడిపోయి చూడండి ఎలా కనిపిస్తున్నాయో. దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పంచదార పాకంలో ఇవన్నీ తీసి వేసుకోండి. ఇలా పంచదార పాకంలో ముంచి తీసి పక్కన పెట్టుకోండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే విలంబరి పువ్వులు రెడీ అయిపోయినాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.